కడప గండికోట ముంపు గ్రామాల ప్రజలు తమ ఆందోళన ఉధృతం చేశారు. ప్రాణాలైనా వదులుతాం తప్ప పరిహారం అందే వరకు గ్రామాలు ఖాళీ చేసే ప్రసక్తే లేదని బాధితులు స్పష్టం చేశారు. గాలేరు నగరి ప్రాజెక్టులో అంతర్భాగమైన గండికోట ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ చేయడం వల్ల 14 గ్రామాలు ముంపు గురవుతున్నాయి. నీట మునుగుతోన్న గ్రామాలకు పరిహారం చెల్లించాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పులివెందుల్లో నీళ్లు కావాలంట, అర్జెంటుగా నీళ్ళు ఆపరంట ఎక్కడ కానీ. మరి ఈ దారిలో ఉండే ప్రజలు ఏం కావాలా? ఆయన గడ్డమ్మ విలోమ కూడా ఈ ప్రజల ప్రాణాలు కావా? ఆ ఎండిపోయిన చీనా చెట్లకు కోసం బాధపడమే కానీ బతికున్న మనుషుల కోసం ఎవరు ఆలోచించే వాళ్ళు లేరా అని అడుగుతున్నాం. మేము 2 ఎకరాల భూమి ఉన్నది, అది మునిగిపోయింది. ఏం ఆస్కారం లేదు. కూలి పోతే కుండగాలాల, లేకుండా ఎండగాలాల. పిల్లలు పిల్లోళ్ళు ఉండారు, వాళ్ళని ఎట్ట పోదించాలా, వాళ్ళని ఎట్లమ్మాలా చెప్పు, మీరే చెప్పండి. ఆ పొద్దు ఇచ్చామని మమ్మల్ని రోడ్డు పాలు చేసినాడు. మీ ఊరికి మీ ఇళ్ళకి నీళ్ళు వచ్చే నేను వచ్చి గేట్లు ఎత్తుతా, మీకు 3 దారులు ఉన్నాయి. ఒకటి అవుగులో నిలబెడతాను నీళ్లు, లేదా మైలవరంలోకి తీసుకుపోతా ఒకటి. అది కానప్పుడు గండికోట గేట్లు ఎత్తి తగ్గుకు తీస్తా కానీ మీ గ్రామంలోకి కానీ ఏ ఇంటి దగ్గరికి నీళ్లు రావు. ఒకవేళ వస్తే అంత లోపల ప్యాకేజ్ ఇప్పిస్తాము, ప్యాకేజ్ ఇచ్చిన తర్వాతనే మీ ఇళ్ళకి నీళ్ళు అయితే వస్తాయి అని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఈ రాజకీయ నాయకుల మాట విని మోసపోయినాం మేమైతే. ఇప్పుడు కనీసం 50-60 ఊర్లు 60 ఇండ్లు మునిగిపోయి అందరం మొత్తం సామాన్లు అన్ని గోడలు ఊడిపోయినాయి.